అవునండి, త్వరగా ఏదో ఒక మార్గం ఆలోచించండి. సరే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఇది విను. రేపు శివంగిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. హఠాత్తుగా ఇదేంటండి? రామారావు ఇంట్లో సీమంతం ఫంక్షన్ వెళ్ళాం కదా, అక్కడ శివంగిని ఎవరో చూశారంట. ముచ్చటపడి ఒకసారి చూడడానికి వస్తామన్నారు. సరే రమ్మన్నాను. శివంగికి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటే అది మన మాట వింటుందా? అది కూడా కష్టమే, కానీ అంత మంచి సంబంధం వదులుకోవడం కూడా కష్టమే. మరి ఏం చేద్దామంటారు? వాళ్ళనైతే రానివ్వు, శివంగిని చూసుకోలేవు. శివంగి సరే అంటే సరే అందో, లేదంటే వాళ్ళకి క్షమాపణ చెప్పి వెళ్ళిపోమన్నా. ఇప్పుడు కూడా అనసూయతో మాట్లాడడానికి జయ అడ్డుపడ్డట్టే అనిపిస్తుంది. వీళ్ళు ఎంతకాలం ఆ నిజం దాచాలని చూసినా ఖచ్చితంగా ఏదో రోజు బయటపడుతుంది. ఒక పెద్ద రికమెండేషన్ లెటర్తో వెళ్తే శివన్య ఇంత చిన్న చూపు చూస్తుందా? వాళ్ళ నాన్నగారు ఇచ్చిన రికమెండేషన్ లెటర్ని చించి పారేస్తుందా? నా వల్ల ఏదో పొరపాటు జరిగినందుకేగా సారీ చెప్పడానికి కూడా వెనకాల తిరుగుతున్నాను. అయినా కిందకి దిగిరావడం లేదు. రికమెండేషన్ లెటర్ ఇస్తే వాళ్ళ కూతురు ఉద్యోగం ఇచ్చేస్తుందని చెప్పాడుగా, ఇంటికి వెళ్ళి ఆ పెద్ద మనిషితోనే తెలుసుకుంటాను. పెద్దమ్మా, లలితమ్మ ఎక్కడా కనిపించట్లేదు. కొంపదీసి మా అమ్మ ఆ పెద్దమ్మని బయటికి పంపించేసిందా ఏంటి? అదేం లేదే, లలితమ్మ గారు గుడికెళ్ళొస్తానని చెప్పారు. ఓ అవునా? పాప మావని అర్ధోత్తరంగా మా అమ్మ బయటికి గెంటేసిందేమో అనుకున్నాను. రాజీ, ఏంటి పెద్దమ్మా? మీ పెద్దనాన్నని సరుకుల కోసం మార్కెట్కి పంపించాను, ఇంతవరకు రానేలేదు. ఒకసారి కాల్ చేసి కనుక్కోమ్మా. మార్కెట్కి ఎందుకు పంపించావు పెద్దమ్మా? రేపు శివంగికి పెళ్లి చూపులే, దానికోసం సరుకులు తీసుకురమ్మని పంపించాను. ఏంటి, అక్కకి పెళ్లి చూపులా? అవును రాజీ, శివంగిని చూసుకోవడానికి రేపు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. అవునే, ఇంకా శివంగి నర్సరీ నుంచి రాలేదేంటి? బయలుదేరిందో లేదో? బయలుదేరింది పెద్దమ్మా, కాసేపట్లో వచ్చేస్తుందిలే. సరే. ఓహో, శివంగి మేడం గారికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? ఆ పెళ్లి అయిపోతే ఎంచక్కా ఈ ఇంటికి పట్టిన పీడ విరగడైపోతుంది. ఎన్నేళ్లు భరించాం, ఇంకా దాన్ని భరించే అవసరం ఉండదన్నమాట. బావగారు, మీరేంటిక్కడ? ఈ టైంలో వచ్చారేంటి బావగారు? రేపు రాబోయే పెళ్లికొడుకు ఫోటో నాకు చూపించలేదు గాని ఆయన రాజీకి చూపించినట్టున్నారు. ఈ అబ్బాయి నాగపంచమి రోజు గుళ్ళో చూసిన రిషి కదా, ఈ అబ్బాయిని పెళ్లి చూపులకి రమ్మన్నారా? మీరు నేరుగా ఇంటికి వచ్చేసారేంటి బావగారు? బాబు రిషి, మీరొచ్చే సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు. అయినా అమ్మాయిని చూసుకోవడానికి మీరు రేపు కదా రావాలి, ఇప్పుడే వచ్చేసారేంటి? కొంపదీసి పెళ్లి కొడుకు ఇతని అనుకుంటుందా ఏంటి? పెద్దమ్మా, అది పెళ్లి చూపులకొచ్చింది బావా. అబ్బా నువ్వేంటే, ఆ, పెళ్లి చూపులకే నువ్వు బావుగారని వరసలు కల్పిస్తున్నావేంటి?